మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీ అందరికి తెలిసి ఈరోజు మన ప్రవీణ్ పగడాల అన్న బర్త్డే. ఆ యొక్క బర్త్డేను ఉద్దేశించి, అతను లేకుండా జరుపుకునేటువంటి మొదటి బర్త్డేను ఉద్దేశించి మనము దేవుని రాజ్య మేల్కొల్పు వారంగా మనం ప్రకటించినాము. కాబట్టి గత వారం రోజుల నుండి చాలా రాష్ట్రాలలో, చాలా దేశాలలో కూడా ఈ యొక్క దేవుని యొక్క రాజ్య మేల్కొల్పు వారాల్లో భాగంగా చాలా మంది దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించాలని మనం ప్రకటించినాము. కాబట్టి ఆ పిలుపునందుకొని చాలా చోట్లల్లో, చాలా రాష్ట్రాలలో, చాలా దేశాలలో చాలా విరివిగా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ప్రవీణ్ పగడాల అన్నగారిని సువార్త ప్రకటించి అతన్ని దేవునిలోకి నడిపించినటువంటి సహోదరులు ఉన్నారు. తన పేరు నీల్ జోసఫ్ అన్న. తనని ఈరోజు మీ ముందుకు ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నీల్ జోసఫ్ అన్న తను కాలిఫోర్నియాలో ఉంటారు, యుఎస్ఏ. కాబట్టి తను కూడా ప్రవీణ్ పగడాల అన్న గురించి కొన్ని మాటలు చెప్తూ దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించడానికి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. Other than that, California I lived in California for about 3 years, 3.5 years, and worked here. So this has been a very pleasing time because I'm visiting the brother who led me to the Lord. Brother Neil Joseph is the one that gave gospel to me, and he's the one that took me to the church, and he is the one that he was almost like a bubble gum that doesn't, once you step on it, you can't get rid of it. So that's the kind of guy he was, and it worked. He got me into the Lord, and I thank him for his life. ఒకరోజు ఇట్లే హైదరాబాద్లో ఒక చిన్న పుస్తకాలు కొనుక్కుంటుంటే ఒక ఆయన గడ్డం పెట్టుకుని, టోపీ పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఒక కరపత్రం ఇచ్చాడు. అందులో ఉంది, ఎవరు చెప్పారు యేసుప్రభు దేవుడు అని? ఆయన చెప్పాడా? బైబిల్ ఉందా? బైబిల్ అంతా చెడిపోయింది, మీ వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, టక్ 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 చెప్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇట్లా కొట్టేస్తున్నాడు. అంటే మాటలు నాకేం అర్థం కావట్లేదు. ఊపిరాట్లేదు అసలు. నా పక్కన అన్నున్నాడు, ఆయన నన్ను ప్రభువులో నడిపిస్తున్నాడు, అంటే కొంచెం శిష్యత్వంలోకి నడిపిస్తున్నాడు. ఆయన వైపు చూస్తున్నా ఏమైనా చెప్తాడు అని. ఆయన అంతా విని మళ్ళీ మాట్లాడుతా నీతో అన్నాడు. ఓయమ్మా, ఇదేంది ఇది? అన్నెన్ని మాటలు ఆడనేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ మాట్లాడుతానంటాడేంటి? నాకు చెప్పాడు, పట్టించుకోకని వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు. వాళ్ళు అట్లే మాట్లాడటం ఏంటన్నా? ఆయన దేవుడనే కదా నేను వచ్చాను. ఆడేమో దేవుడు కాదంటాడేంటి? ప్రవక్త అంటాడు, మనిషి అంటాడు. దేవుడు కాకపోతే నేను రావడం ఎందుకు? మళ్ళీ మాట్లాడడం ఏంటి? ఇప్పుడే మాట్లాడు, లేకపోతే నా వెలిగిపోతుంది. ఆ రోజు నిర్ణయించుకున్నాను, యేసు ప్రభువుని గురించి చదవాలి అని, యేసు ప్రభువుని గురించి సంపూర్ణ అధ్యయనం చేయాలి అని. ప్రియమైన వారలారా, మెర్రీ క్రిస్మస్ అండ్ బ్లెస్సెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినము ప్రవీణ్ పగడాల గారు జన్మించిన దినముగా గమనిస్తూ ఈ వారమంతా కూడా 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు కింగ్డమ్ వీక్ లాగా, దేవుని రాజ్య వారోత్సవములుగా మనము జరుపుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క తన జీవితమును ముగించుకోకముందు తను ఎక్కువ ఎంఫసైజ్ చేసినటువంటిది, తను జీవించినటువంటి ఈ మాట దేవుని రాజ్యము. అయితే ఇక్కడ క్రిస్మస్ గురించి మదర్ తెరిసా గారు చెప్పినటువంటి మాటను నేను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాను. దేవుని కుమారుడు యేసు ప్రభువుల వారు మానవుడిగా వచ్చారు, తద్వారా మానవులమైన మనము దేవుని బిడ్డలమవుతామని మదర్ తెరిసా గారు చెప్పినట్లుగా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా, ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నటువంటి మాట చేత దేవుడు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఆ విధంగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని సాగించడము, చివరిగా ఆయన దేవుని రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నటువంటి ఆ యొక్క మాటని ఎక్కువ ఫోకస్ చేస్తూ, ఎంఫసైజ్ చేస్తూ తను జీవించిన ఆ యొక్క జీవితానికి మనమందరం కూడా గుర్తు చేసుకుంటే, ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ గురించి ఆయన చెప్పినటువంటి మాటల్ని మనము ఆయన మాటల ద్వారానే వినాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. క్రిస్మస్ కు ప్రథమమైన కారణం మానవుడు దేవుణ్ణి తిరస్కరించటం.
దేవుడు మానవులను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ దానికి బదులుగా మనం ఆయనకు తిరస్కరణను ఇచ్చాం. ఆయన పూదండను వేశాడు, మనం ఆయనకు బూడిద చూపించాం. మనతో కలిసి ఉండటానికి ఆయన సంతోషపడ్డాడు, మనం దుఃఖాన్ని ఎన్నుకున్నాం. మనతో కలిసి మన స్తుతులను ఆయన అందుకోవాలనుకున్నాడు, మనం స్వయం స్తుతిలో ఆయనను దూషించటం మొదలు పెట్టాం. దానినే పాపం అని పిలుస్తారు. ఈ క్రిస్మస్ కు కారణమైనటువంటి పాపం ఈ రోజుకు కూడా మానవ సమాజాన్ని ఏలుతూ వస్తోంది. ఈ క్రిస్మస్ కు కారణమైనటువంటి దేవుని స్థితిలో, దేవుడు ఉండాల్సినటువంటి ప్రదేశంలో మానవుడు స్వయంగా తన కల్పితాన్ని మానవుణ్ణే ఉంచుకోవటం కారణం చేత ఈ క్రిస్మస్ అన్నటువంటి సందర్భానికి, ఈ క్రిస్మస్ అన్నటువంటి సుదినానికి ప్రభువు తెరలేపాడు. ఈ విధంగా ఒకసారి నేను ప్రవీణ్ మా ఇద్దరి యొక్క పరిచయము, అనుబంధం గురించి కొన్ని మాటలు చెప్పాలి అనుకుంటే, మేమిద్దరము కడప నుంచి వచ్చాము. కడపలో నాకు మా ఇంటికి వెనకలు ఉన్నటువంటి నా నేబర్. అయితే నేను నా యొక్క సాక్ష్యం కూడా కొన్ని మాటలు నేను ఇక్కడ చెప్పాలనుకుంటే, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై 3rd grade. నేను యేసు ప్రభుల వారి ప్రేమలో నా యొక్క 3వ తరగతిలో నేను పడ్డాను. అయితే ఆ దినము నుండి నా యొక్క దేవునిలో దేవుడు నా హృదయంలో ఉంచిన ఆ యొక్క ప్రేమ, ఆ కంపెల్లింగ్ లవ్, కంపెల్లింగ్ స్పిరిట్ ఏం చేస్తూ వస్తున్నాను అంటే, అనేకమైన దేవుని బిడ్డలని దేవుని సన్నిధికి తీసుకురావడము, అది నాకు తెలియకుండానే జరుగుతూ వస్తూ ఉంది. దానిలో భాగంగా 1996లో నేను హైదరాబాద్లో మాస్టర్స్ చేయనీకి వెళ్ళాను. ప్రవీణ్ పగడాల గారు ఆ సమయంలో డిగ్రీ చదువుకోనికి వచ్చారు. అయితే జూన్ నుండి డిసెంబర్ వరకు కొన్ని మోర్ దాన్ 3 months నేను ప్రవీణ్ని చర్చికి రమ్మని అడుగుతూ వచ్చేవాడిని. అయితే ప్రవీణ్ ఎప్పటికీ వచ్చేవాడు కాదు, ఏదో ఒకటి సాకు చెప్పి స్కిప్ చేస్తూ వచ్చేవాడు. అయితే ఒకానొక రోజు సంఘానికి, చర్చికి రావడము, దాని తర్వాత వాక్యం వినడము, దాని తర్వాత మేము సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో రాత్రి 2:30-3 వరకు టైం గడిపి తనకు ఉన్నటువంటి చాలా డౌట్స్ని క్లారిఫికేషన్లో మేము టైం స్పెండ్ చేయడము. అలాగా ప్రవీణ్ ఎదుగుదల నిమిత్తమై దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపును నేను దేవుని దగ్గర తిరిగి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రవీణ్తో కలిసి ఎందుకు బైబిల్ స్టడీ చేయకూడదు అని, ఆ సమయంలో దేవా మీరు ప్రవీణ్కి కూడా ఆ తలంపు ఇస్తే ఎంతో బాగుంటది కదా, మళ్ళీ నేను అడిగితే అసలు మళ్ళీ నాతో డిస్కనెక్ట్ అయిపోతాడేమో అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడు అనూహ్య రీతిగా ప్రవీణ్కే ఆ యొక్క ఆలోచనని ఇవ్వడము. ప్రవీణ్ నా దగ్గరికి వచ్చి, అన్న మన ఇద్దరం బైబిల్ స్టడీ చేసుకుందామా అని, ఆ విధంగా మేము బైబిల్ స్టడీ ఇద్దరం కలిసి చేయడము. అయితే తనను ఒకవేళ శిష్యత్వంలోకి నడిపించడమేమో కానీ, చివరికి ప్రవీణ్ నాకు ఒక మంచి మెంటర్ గాను, నేను ఎవరినైనా టు లుక్అప్ టు అంటే ప్రవీణ్ పగడాల గారి వైపే నేను చూస్తాను. నాకు ఏవి డౌట్స్ ఉన్నా, నాకు ఏవైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా అంతటి స్థాయికి చాలా తక్కువ దినాలలో, నేను ఫస్ట్ డే ఆర్ మొదటి 2-3 రోజుల్లోనే గమనించాను, దేవుడు తనను నిజంగా చాలా అనూహ్యమైన రీతిలో తాకాడు, తనను చాలా గొప్పగా వాడుకోబోతాడు అని. ఆ విధంగా మా ఇద్దరికి చాలా అనుభూతులు ఉన్నాయి. వాటిలలో 1-2 నేను చెప్పాలి అనుకుంటే, మేమిద్దరము ఆ మొదటి వారము 10 రోజుల సమయంలో మేము సీతాఫల్ మండి నుంచి 2x2 ప్రేయర్ అని చేసుకుంటూ చివరికి మేము ఫలక్నామా వరకు చేరుకున్నాము. అక్కడ ఉదయం నుండి రాత్రి వరకు మేమేం తినలేదు, ఉదయం నుండి సాయంత్రం వరకు మేమేం తినలేదు, తాగను కూడా లేదు, నీళ్లు కూడా తాగలేదు. చాలా దప్పిగా అవుతా ఉంటే ఒక డోర్ కొడితే అక్కడ ఒక పాస్టర్ గారు వారి ఇంటిని ఓపెన్ చేయడము, ఆయన లోపలికి పిలవడము, ఆయన మా గురించి వెయిట్ చేస్తున్నట్లుగా ఆయనకు వచ్చినటువంటి దర్శనం అయితేనేమి, ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించడము, మాకు భోజనము పెట్టి
మాకు ఆతిథ్యము ఇచ్చి ఆయన మమ్మల్ని సాగనంపడము, ప్రార్థన చేసి చేతులుంచి ప్రార్థన చేయడము, ఆ అనుభూతి నిజంగా ఎంతో ప్రవీణ్తో నాకు ఉన్నటువంటి అనుభూతులలో ఇలాగ చాలా చాలా అనుభూతులు ఉన్నాయి. మొదటి దినాలలో మేమిద్దరము వికారాబాద్, తర్వాత అనేక కొండలలో అక్కడ ఇక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకోవడము, ఆ విధంగా దేవుడు మమ్మల్ని పెంచాడు. అటువంటి అనుబంధముతో నేను ప్రవీణ్తో పెరగడం జరిగింది. తను మిషనరీగా కట్టుబట్టలతో ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని నార్త్ ఇండియాకు మిషనరీగా వెళ్తున్నప్పుడు నాకు అప్పుడే అనిపించింది తను ఒకవేళ నార్త్ ఇండియాలో హతసాక్షి అవుతాడేమో అని. కానీ చివరికి మన తెలుగు రాష్ట్రాలలో తను హతసాక్షిగా కావడము, తను ఏమాత్రము మరణానికి భయపడిన వాడు కాదు. తను ఎప్పుడు కూడా తను మరణమునకు భయపడలేదు. కాబట్టి ఎంతో ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా తనకు దేవుడిచ్చిన ఆ యొక్క దర్శనం ప్రకారము జీవించి తను ఆ విధంగా కింగ్డమ్ వాల్యూస్ ని తను చెప్తూ ప్రీచ్ చేయడమే కాకుండా చాలా ప్రాక్టీస్ చేశాడు. చాలా ప్రాక్టికల్ గా జీవించినటువంటి వ్యక్తి. హీ లివ్డ్ అవుట్ ద గాస్పల్ ఆఫ్ కింగ్డమ్ అని కూడా నేను గత 25 సంవత్సరాలుగా ప్రవీణ్తో ఎంతో చాలా క్లోజ్ గా నేను కలిసి పెరిగినటువంటి వాణ్ణిగా నేను కొన్ని మాటలు చెప్తా ఉంటున్నాను. దానికి తోడు నేను 1-2-3 మాటలు చెప్పాలని కూడా ఆశపడతా ఉన్నాను. అనేక రూమర్స్ కూడా మనము వింటూ వచ్చాము. 25 సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా తన పైన ఉన్నటువంటి ఆ రూమర్స్ ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఆ విధంగా అటువంటి అలవాట్లు ఉన్నాయని కూడా నాకైతే నేను ఎప్పుడు కూడా తన దగ్గర చూడలేదు. కాబట్టి ఎందుకంటే తనను దేవుడు తాకాడు. ఆ యొక్క తాకిన ఆ యొక్క శక్తి చేత తను నిజంగానే ప్రాక్టికల్ గా జీవించినట్లుగా నేను సాక్ష్యాన్ని ఇక్కడ ప్రవీణ్ గురించి చెప్పగలుగుతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఒకసారి చూస్తే మనము ద గాస్పల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది మనమందరము కూడా వింటూ ఉంటాం. అంటే సువార్త అని ఏంటి అని చూస్తే 3 పాయింట్స్ ని మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. యేసు ప్రభుల వారి పుట్టుక, యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు, నీ పాపము నా పాపము సిలువ మీదకి తీసుకెళ్లి అక్కడ చనిపోయి ఆయన మన పెనాల్టీని ఆయన భరించి చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, నీ గురించి నా గురించి ప్రార్థన చేస్తున్నాడు అన్నటువంటి మాటల్ని మనము సువార్తగా చూస్తూ ఉంటే, అంటే ఇంకా చాలా క్లియర్ గా 4 మాటల్లో చెప్పాలి అంటే, నేను పాపిని అని ఒప్పుకొని అంగీకరించి యేసు ప్రభుల వారు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అన్నటువంటి ఆయన మాత్రమే మార్గము, సత్యము, జీవము, ఆయన ద్వారా మాత్రమే తిరిగి మనము తండ్రి యొద్దకు వెళ్తాము అన్నటువంటి మాటను విశ్వసిస్తూ నోటితో ఒప్పుకుంటూ, హృదయమందు విశ్వసించి నోటితో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు మనము దేవుణ్ణి ఎరిగిన వారమై, రక్షణ కలిగిన వారమై మనము బ్రతుకుతూ ఉంటాం. ఆ విధంగా యేసు ప్రభుల వారిని మనము వెంబడించే వారంగా ఈ సువార్తని మనము ఈ సింపుల్ గా ABCD అన్న 4 మాటలలో చూస్తే, అలాగే మనము రాజ్య సువార్త అని కూడా వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. గాస్పల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అలాగే సువార్త, రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్తలో ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే, ఆ యేసు ప్రభుల వారు తిరిగి రాబోతా ఉన్నాడు. ఆ యేసు ప్రభుల వారు 2వ రాకడలో తిరిగి వచ్చి చనిపోయిన వారు ఒకవేళ అప్పటికి ఇంకా బ్రతికి ఉంటే మనమందరం కూడా రీయునైట్ అయ్యి ఆయన ఆ యేసు ప్రభుల వారు మనకు పరిపాలించే పరిపాలనలో మనము 1000 ఏళ్ల పరిపాలన ఉంటాము అన్నటువంటి మాటల్ని నేను ఇక్కడ ఒకసారి గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏ సువార్త అయితే విన్నామో ఆ సువార్తను ఆధారం చేసుకొని మనము బ్రతకాలి, ఆ కింగ్డమ్ వాల్యూస్ తోటి మనము బ్రతకాలి అని ప్రవీణ్ బ్రదర్ చాలా క్లియర్ గా, చాలా తేటగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తన యొక్క ఆఫీస్లో అయితేనేమి, తన యొక్క ఫ్యామిలీలో అయితేనేమి, తన యొక్క చుట్టుపక్కల ఎక్కడైనా కూడా సర్వెంట్ లీడర్షిప్ ని కూడా
తను చాలా బాగా ఎగ్జిబిట్ చేశాడు. అనేక సంఘాలు స్థాపించాడు. ఏ సంఘము తన కంట్రోల్లో ఉండాలి అని తన ఓన్ కింగ్డమ్ని ఆయన స్థాపించుకోలేదు. అలాంటి మంచి కింగ్డమ్ వాల్యూస్ని రీచ్ చేశాడు, ప్రాక్టీస్ చేసినటువంటి బ్రదర్గా నేను చూశాను. కాబట్టి తను ఎప్పుడు కూడా తన ఓన్ కింగ్డమ్ అని చెప్పి తన కంట్రోల్లో ఏది కూడా పెట్టుకొని ఉన్నటువంటి వాడు కాదు. తను ఎప్పుడు కూడా ఆ, ఎక్కడ ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసి అందరినీ ఎంకరేజ్ చేసి అందరికీ మంచి మెంటర్గా ఆ సువార్తకు తగినటువంటి జీవితాన్ని, లైఫ్ వర్ది ఆఫ్ ద గాస్పల్ అని ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆ విధంగా మనం కూడా జీవిస్తూ ఆ యేసు ప్రభుల వారు తిరిగి రానైనటువంటి ఆ యేసు ప్రభుల వారు, ఆయన హీఈస్ గోయింగ్ టు బి ద కింగ్, ఆయన మనకు రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అయినటువంటి ఆ యేసు ప్రభుల వారి పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలనలో మనము ఉండబోతున్నాము. దానికి ప్రిపేర్ అవ్వాలని చెప్పి ప్రవీణ్ బ్రదర్ చాలా క్లియర్గా మెసేజెస్ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. బుక్స్ కూడా రాశారు. ఈ విధంగా ఎవరైతే యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములలో ఒక రెసిడెంట్ గాను, అయితే ఆ ఆ- ఆ దేవుడు ని ఎవరైతే ప్రెసిడెంట్ గా చేస్తారో, ఆ యేసు ప్రభుల వారిని ఎవరైతే కింగ్ గా చేస్తారో వారి జీవితము చాలా చాలా డిఫరెంట్ గా ఉంటదని ప్రవీణ్ బ్రదర్ మనకి జీవించి చూపించారు. ఈ విధంగా మనం చూస్తే నీ జీవితంలో వింటున్న మనమందరి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని అధికారము క్రింద మనం ఉంటున్నామా? ఆ యేసు ప్రభుల వారిని కింగ్ గా మనము ఉంచుకొని ఆ కింగ్ సీట్ లో ఆయనను ఉంచి మనము కింద ఉండి అక్కడ చూస్తున్నాం కదా, ఆ చైర్ లో యేసు ప్రభుల వారిని ద కింగ్ ని అక్కడ మనము ప్రెసిడెంట్ గా ఉంచుతూ మనము ఆ ఆ చైర్ కి కిందటి స్థానము, ప్రక్కటి స్థానాన్ని మనం తీసుకొని బ్రతుకుతున్నామా అని మరొకసారి ఇక్కడ నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అయితేనేమి, యేసు ప్రభుల వారైతేనేమి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి, సువార్తను నమ్ముడి అని చెప్తూ వచ్చారు. ఇక్కడ మారు మనస్సు అంటే మనస్సు మారవడము, మనస్సు మారడము అంటే మనస్సు రూపాంతరము చెందడము, మనస్సు ట్రాన్స్ఫార్మ్ కావడము. యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో, ఆయన అధికారము కింద ఉంటామో, ఆయన చెప్పినటువంటి జీవితాన్ని జీవించాలని తాపత్రయపడే ఆ విశ్వాస జీవితంలో మనము ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ఈ దేవుని రాజ్యము అని యేసు ప్రభుల వారు చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకును అనేక మందికి ఆయన కనపడి దేవుని రాజ్య విషయములను గూర్చి ఆయన బోధిస్తూ వచ్చారు. అపోస్తల కార్యములు 1:3 మనం చూస్తే, అయితే ఆయన ఎప్పుడైతే ఆరోహణం అయిపోతా ఉన్నారో ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణకర్తగాను, ఒక హెల్పర్ గాను మనకు భూమి మీదకి అందరి విశ్వాసుల మీదకి ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారో వారి హృదయాలలోకి రావడము, ఆయన అధికారము క్రింద ఈ మన విశ్వాసులందరూ కూడా ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో వారు శక్తి కలిగిన వారై మంచి జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి సాక్షులుగా, ఎందుకు అంటే ఇది వరకు గమనించారు కదా, నా సాక్ష్యంలో నేను చెప్పినట్లు ఎప్పుడైతే దేవుడు నా హృదయంలోకి వచ్చారో ఆ యొక్క కంపెల్లింగ్ స్పిరిట్ ఇతరులకు ఆ యొక్క సాక్ష్యాన్ని తీసుకెళ్లే విధంగా మనము ఉంటాము. యూదయ, సమరయ, యెరూషలేము, భూదిగంతముల వరకు మనము సాక్ష్యాన్ని నా హృదయములో, నా జీవితములో యేసు ప్రభువుల వారు జరిగించిన ఆ యొక్క మంచి కార్యమును మనము ఇతరులకు ప్రేమపూర్వకంగా చెప్తామండి. మనుషులు ఎవరు కూడా ఇంకొక మనిషిని మార్చలేరు. మనుషులు కేవలము ఇంకొక మనిషిని దేవుని దగ్గరకు తీసుకురాగలుగుతారు, కానీ దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతారు, కానీ వాళ్ళలో నిజమైన మార్పు, నిజమైన చేంజ్ అనేది కేవలము దేవుడు మాత్రమే జరిగిస్తారు.
అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే జరిగిస్తారు. ఆయన మాత్రమే ఒప్పింపజేస్తారు. ఆ ఒప్పుదలను ఆయన మాత్రమే కలుగజేస్తారు అన్నటువంటి మాటని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇది ఒక మతము కాదు, కానీ పరలోక మార్గమై ఉన్నటువంటి మార్గములో మనము మంచి జీవితాన్ని, ప్రేమపూర్వకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలన్నటువంటి తపనలో జీవించే ఆ యొక్క జీవితము. ఈ విధంగా యేసు ప్రభుల వారేమంటారంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే ఈ లోకాధికారి సైతానుడు, వాడి కింగ్డమ్ ని వాడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటాడు. మనిషి ఓన్ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటాడు. సంఘాలు లేదా ఫెలోషిప్స్ స్థాపించే వాళ్ళు వాళ్ళ ఓన్ కింగ్డమ్స్ ని ఒక్కొక్కసారి కలిగి ఉండాలని, వాళ్ళ రూల్స్, వాళ్ళ అథారిటీ కిందనే ఉండాలి అని చెప్పి ఒక మానవరీత్యా ఫ్లెష్కి తో కూడినటువంటి యాటిట్యూడ్తో పెరుగుతూ ఉంటారు. కానీ ప్రవీణ్ బ్రదర్ దగ్గర నేను గమనించింది ఏంటి అంటే, పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నటువంటి మాటని బ్రదర్ ప్రవీణ్ జీవితంలో సాక్షాత్తు నేను గమనించానండి. డే 1 నుంచి నేను గమనించాను. ఆయన ఒకవేళ 5 నిమిషాల వాక్యం చెప్తే ఆయన వివరించే ఆ యొక్క నిగూఢమైనటువంటి మర్మములు కానీ సత్యములు కానీ చాలా అగోచరముగా నాకైతే ఓ బ్రదర్ నిన్ననే కదా దేవునిలోకి వచ్చాడు, కానీ ఎంత డీప్ గా దేవుణ్ణి చాలా సరళమైనటువంటి భాషలో, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఈ 3 భాషలలో అనర్గళంగా మాట్లాడేటువంటి గిఫ్ట్ అయితేనేమి, తర్వాత తనకు చాలా ఇన్స్ట్రుమెంట్స్, సాక్సఫోన్, గిటార్, కీబోర్డ్ ఇవి ప్లే చేసే గిఫ్ట్ అయితేనేమి, వాక్చాతుర్యం అయితేనేమి, అలాగా దేవుని యొక్క గ్రంథమును ఆయన పఠించి ఆయన వివరించే ఆ యొక్క వివరణలో కూడా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు తనకు శక్తినైతేనేమి, జ్ఞానమునైతేనేమి, పరలోక రాజ్య మర్మములను ఈ బ్రదర్కి తెలియజేయబడినాయి అని చెప్పి డే 1 నుంచి గమనించిన ఒక చాలా క్లోజ్గా గమనించిన బ్రదర్గా నేను చెప్తా ఉంటున్నాను. ఈ దినము బ్రదర్ ప్రవీణ్ పగడాల గురించి ఆ రూమర్స్ వింటా ఉంటే, ఎవరు కూడా ఆ దేవుని యొక్క శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుని అధికారము కింద ఎదుగుతూ జీవిస్తూ ఉండేవారు అలాంటి చెడు అలవాట్లకు వెళ్ళరండి, చెడు అలవాట్లలో బ్రతకరండి. కాబట్టి ఆ విధంగా ఇంకా మనము కొన్ని మాటలు చూస్తే, ప్రవీణ్ బ్రదర్ లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్ తనకు తెలిసిన వారందరికీ తను రాసినటువంటి కవిత్వము, నా రాజు రాజుగా జన్మించాడు, ఆయన యూదుల రాజు, ఇశ్రాయేలు రాజు, నీతికి రాజు అని తాను యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా, స్వంత రాజుగా ఆయన ఎంత పర్సనల్ గా తీసుకొని ఆయన అధికారము కింద ఎదిగినాడు, బ్రతికినాడు, ప్రాక్టికల్ గా చేసి చూపించినాడు అని మనము ఒకసారి గమనిస్తే, నిజంగా తన యొక్క కుటుంబంలో అయితేనేమి, తన దగ్గర ఉన్నటువంటి ఆర్ఫన్ బిడ్డలైతేనేమి, ప్రీచింగ్, డిబేట్స్, అపాలజెటిక్స్, అలాగే బిజినెస్ లో కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బిజినెస్ లో కూడా ఏ తేడా ఉండదు. అటెండర్ దగ్గర నుంచి జనరల్ మేనేజర్, సిఐఓ వరకు కూడా వారి దగ్గర ఏ తేడా ఉండదు. వారందరూ కలిసి భోంచేస్తారు, చాలా లవింగ్ గా కలిసి ఉంటారు, కలిసి పిక్నిక్స్ చేస్తారు. ఇలాగా ఏ తారతమ్యము లేనటువంటి ఒక హైరార్కీ ఆఫీస్లో, ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ ఈ స్పిరిచువల్ గా, ఆత్మీయంగా కింగ్డమ్ వాల్యూస్ ని కలిగినటువంటి బిజినెస్ ని రన్ చేసిన ఒక మంచి బ్రదర్ గా నేను గమనించాను. డిజైపుల్షిప్ ట్రైనింగ్ అయితేనేమి, ర్యాక్ పిక్కర్స్, మొదటిగా దేవుడు ప్రవీణ్ బ్రదర్ కి నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ మినిస్ట్రీ ర్యాక్ పిక్కర్స్. మేము హైదరాబాద్ క్లాక్ టవర్ అక్కడంతా ఉండేటటువంటి ఆ ర్యాక్ పిక్కర్స్ ని మేము సందర్శించి, దర్శించి, వారిని ఇంటికి తీసుకొని వచ్చి వారికి మంచి సువార్తను చెప్పి, వారికి మంచి బట్టలు ఇచ్చి, కటింగ్ చేసి, తిరిగి వారిని ఇంటికి చేర్పించినటువంటి అనేక మంది యవనస్తులు
ఆ, మా ఇద్దరి పరిచర్యలో దేవుడు తీసుకొని వచ్చారు. డెస్టిట్యూట్స్ అయితేనేమి, ఓల్డ్ ఏజ్ హోమ్ అయితేనేమి, హెల్పింగ్ అంబులెన్స్ సర్వీసెస్ అయితేనేమి, ఇలాగా అనేక రకాలైనటువంటి మినిస్ట్రీస్ లో ఒకే ఒక బ్రదరు అన్ని మినిస్ట్రీస్ ని, అన్ని వింగ్స్ ని రిమోట్ గా ఆయన ఒకే చోట ఉండడండి. ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇంటర్నేషనల్ గా. అన్ని దేశాలకు వెళ్తా ఉంటాడు, నార్త్ ఇండియాకి వెళ్తా ఉంటాడు. కానీ ఏది కూడా తన గుప్పిట్లో పెట్టుకొని, తన కంట్రోల్లో పెట్టుకొని ఉండేటటువంటి మనిషి కాదు. అటువంటి బ్రదర్ గా నేను చూడలేదు. చాలా ధారాళంగా ఉండేవాడు. ఆ, ఎవరు ఎంత హర్ట్ చేసినా క్షమించినటువంటి వ్యక్తి. ఒకరి గురించి ఇంకొకరికి ఎప్పుడు కూడా చెడుగా చెప్పలేదు. తను చనిపోయిన తర్వాత తను తను హర్ట్ అయినటువంటి విషయాలు కొన్ని నేను వింటా ఉంటే, ఆ, అన్న మీకు చెప్పలేదా అని కొంతమంది అడుగుతా ఉంటే, నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎంతో క్లోజ్గా ఉంటాము, కానీ ఎవరైనా హర్ట్ చేసింది ఎప్పుడు కూడా ఎక్కడికక్కడే ఆ, పెట్టుకొని తను క్షమించి వారిని నిజంగా ఆ, ఎంతో ప్రాక్టికల్గా జీవించినటువంటి వ్యక్తిగా నేను చూశాను. కాబట్టి దేవుని రాజ్యము, అలాగే పరలోక రాజ్యము అని కూడా మనము చూస్తూ ఉంటాం. ఆ, రాజ్యము అని 399 సార్లు ఉంటే 163 సార్లు న్యూ టెస్టిమెంట్ లో మనం చూస్తాం. వాటిలో భాగంగా దేవుని రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది 70 సార్లు, అలాగే కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము అనేది 33 సార్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఆ యేసు ప్రభుల వారు ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన ఉండిన ఆ సమయాల్లో ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాతనే అంతము వచ్చును అని. ఆ అంతము ఎప్పుడు వస్తుంది అంటే, ఈ సువార్త అందరికీ చెప్పబడిన తరువాత, ప్రకటింపబడిన తరువాతనే అంతము వస్తుంది అని. ఇక్కడ దేవుని రాజ్యము, పరలోక రాజ్యము నాకు ఉన్నటువంటి ఈ రెండు పర్యాయ పదాలుగా కూడా మనం చూడొచ్చు. కొంతమంది స్కాలర్స్ రెండు వేరువేరుగా కూడా చూస్తారు. అయితే ఒక్కసారి నేను ఈ రెండు వేరువేరుగా చూసే ఆ అండర్స్టాండింగ్ లో, నేను దేవుని రాజ్యము అనేది మనలో ఉన్నది ఏంటంటే, ఎప్పుడైతే స్వంత రక్షకునిగా యేసు ప్రభుల వారిని మనం అంగీకరిస్తామో, అప్పుడు మన యొక్క జీవితము ఆయన అధికారములోకి, మన మన జీవితంలో, మన హృదయములో ఆయన అధికారము కింద మనము బ్రతకడం స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇది ఇంటర్నల్ గా ఉంటది. అలాగే స్పిరిచువల్ గా, ఆత్మీయమైనటువంటి విలువలతో కూడినటువంటి మంచి బ్రతుకును మనము బ్రతికేదానికి ట్రై చేస్తూ ఉంటామండి. ఎందుకంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ దేవుని అందలి ఆనందమును కలిగిన వారమై మనం బ్రతుకుతూ ఉంటాం. అదే పరలోక రాజ్యాన్ని మనం చూస్తే 33 సార్లు మనము చూసాము. 1000 ఏండ్ల పరిపాలనకు సూచనగా కూడా మనము చూడొచ్చు. అది ఎక్స్టర్నల్, ఎందుకంటే ఆ యేసు ప్రభుల వారు తిరిగి రానై ఉంటున్నారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ హెర్మగొద్దోను యుద్ధము దగ్గర యుద్ధము జరిగించి, ఆ యొక్క సైతానుతో యుద్ధమును జరిగించి ఆ సాతానును బంధింప చేస్తారు. ఆయన బంధించినప్పుడు జరిగేటటువంటి ఆ 1000 ఏండ్ల పరిపాలనలో చనిపోయిన వారు, అలాగే బ్రతుకుతూ ఉన్నవారు, వారందరినీ కలిపి వారందరూ కూడా దేవుని బిడ్డలు ఆ పరిపాలనలో పాల్గొంటారు. అది ఎక్స్టర్నల్ గా, ఫిజికల్ గా మనం చూసినప్పుడు నిజంగా ఆ పరలోక రాజ్యానికి మనము ప్రిపేర్ అవుతున్నామా? దేవుని రాజ్య విలువలు కలిగి ఈ భూమి మీద బ్రతుకుతూ ఆ పరలోక రాజ్యము వైపు మనము దృక్పథాన్ని మనము పెంచుకుంటూ ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనమందరము క్రీస్తు ప్రభుల వారితో కలిసి ఆ పరిపాలనలో ఉండేటటువంటి మంచి బిడ్డలముగా, యోధులముగా మనము ఉంటున్నామా? చివరిగా నేను 2-3 మాటలు చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను. ఏంటంటే, మనము వీక్ లో 7 దినాలు ఉన్నాయి. 7 దినాలు
అంటే 7వ దినము మనము సండేగా చూస్తూ ఉంటున్నాం. అలాగే డిస్పెన్సేషన్స్ కూడా ఒకసారి కొంతమంది డిస్పెన్సేషన్స్ ఉన్నాయి లేదా లేదు అంటారు. కానీ ఆ డిస్పెన్సేషన్స్ ని మనం చూసినప్పుడు 7వ డిస్పెన్సేషన్ కింగ్డమ్ డిస్పెన్సేషన్. ఆ కింగ్డమ్ డిస్పెన్సేషన్ ఏంటంటే అది 1000 ఏళ్ల పరిపాలన, అది రెస్టింగ్ డే. వెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రిటర్న్స్, ఆయన తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసేటటువంటి సాక్షాత్తు ఫిజికల్ గా ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఉంటూ మనల్ని రాజ్య పరిపాలనలో పాల్గొన చేసేటటువంటి ఆ కాలమును మనము 1000 ఏళ్ల పరిపాలనగా చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనము ఉన్న కాలము కృపాకాలము, గ్రేస్ పీరియడ్ అని అంటారు కదా. ఆ గ్రేస్ పీరియడ్ లో కృపాకాలంలో మనము ఉంటా ఉన్నాము. కాబట్టి ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి మనము అందరము ప్రిపేర్ అవుతా ఉన్నామా? ఎందుకంటే 2 పేతురు 3:8 ఒక సంగతి మరిచిపోకుండా, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినముగాను ఉన్నాయి అని అంటారు. ఒకవేళ లిటరల్ గా మనం దీన్ని చూస్తే, కొంతమంది లిటరల్ గా చూడరు, కానీ లిటరల్ గా చూస్తే ఆదాము నుండి యేసు ప్రభుల వారి వరకు 4000 సంవత్సరాలు అంటే 4 దినాలు. యేసు ప్రభుల వారి నుండి ఈ రోజు వరకు 2025 సంవత్సరాలు, ఒకవేళ 2 సంవత్సరాలుగా మనం చూస్తే వీఆర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద 6th డే ఎండ్, వీఆర్ ది ఎండ్, లేదా 7వ దినము మొదటి గడియలలో ఉంటున్నామేమో. అంటే శనివారం రాత్రి midnight 11:58, 11:59 టైం ఏమన్నా క్లిక్ అవుతా ఉందేమో. ఈ న్యూ ఇయర్ ని మనం జరగబోతున్నాం కదా, 31st నైట్ ఇంకా 11:58, 11:59 అందరూ టైం వాచ్ చేసి చూసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు 12 అవుతుందా, ఎప్పుడు న్యూ ఇయర్ అవుతుందా అని. ఆ విధమైనటువంటి గమనంలో ఈ లాస్ట్ డేస్ లో, ఈ ఎండ్ డేస్ లో యేసు ప్రభుల వారు ఏ క్షణానైనా వచ్చేటటువంటి దినాలలో మనం ఉంటున్నాం. ఆది నుండి ఇప్పటి వరకు ఒకవేళ లెక్కాచారాలు వేసుకుంటే 2025 సంవత్సరములు, ఈ గ్రేస్ పీరియడ్ ఇప్పటి వరకు చూసుకుంటే మనము 6,064 సంవత్సరాలు, అంటే 6 దినాలు అయిపోయినాయి. 7వ దినము ఏ క్షణమైనా స్టార్ట్ అవ్వచ్చు. మనం ఈ విధంగా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, వీఆర్ అబౌట్ టు ఎంటర్ ఇంటూ సండేగా మనం చూస్తే, ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవుడు మనల్ని నిత్యత్వంలోకి తీసుకెళ్తాడు. ఆ నిత్యత్వంలోకి మనము వెళ్తూ ఉన్నప్పుడు ఆ దానికి తగిన ప్రిపరేషన్ ని మనము కలిగి ఉంటున్నామా? యేసు ప్రభుల వారిని మనము స్వంత రక్షకునిగా అంగీకరించి మన హృదయాలలో ఉండే విగ్రహాలను, అంటే ఏవైనా అలవాట్లు ఏవైనా కావచ్చు, వాటిని మనం తొలగించేసి నశిస్తున్న అటువంటి ఆత్మల కొరకై వేదనతో ప్రార్థనతో వారి దగ్గరికి వెళ్ళి ప్రేమపూర్వకమైనటువంటి సాక్ష్యాన్ని మనం పంచుకుంటున్నామా? ఆ ప్రేమను పునరుద్ధరించుకుంటున్నామా? మంచి స్నేహంతో మెలుగుతుంటున్నామా? మన యొక్క పవిత్రతను మనము పునరుద్ధరించుకుంటూ ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? కాబట్టి సమ్మరీగా చూస్తే, సువార్త విన్నామా? యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించామా? మనము అది అనుభవించామా? ఈ క్రాస్ లో 2 దెబ్బలున్నాయి, 2 బార్లుగా చూస్తే నిలువు బార్ మనము అనుభవించినటువంటి క్రీస్తు ప్రభుల వారి ప్రేమ రక్షణ. ఆ హారిజాంటల్ గా అడ్డమైనటువంటి ఆ బార్ని మనం చూస్తే, అది మనము ఇంకొకరికి సాక్ష్య రూపంలో దేవుడు నా హృదయంలో జరిగించినటువంటిది మనము ఇతరులకు షేర్ చేస్తూ కింగ్డమ్ వాల్యూస్ కలిగి బ్రతుకుతూ ఆ రాజ్య సువార్తను కూడా మనము ఇతరులకు చేరవేస్తూ ప్రాక్టికల్ గా బ్రతుకుతూ యేసు ప్రభుల వారు రాబోయే ఆ 1000 ఏళ్ల పరిపాలన కొరకై సిద్ధపాటు మనసు కలిగిన వారమై ఆ దేవునితో నిత్యత్వము మనము నిరంతరము జీవించే ఆ జీవితం కొరకు ఆరాటపడుతూ పరిశుద్ధమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి బ్రతుకును ప్రాక్టికల్ గా బ్రతుకుతూ మనము షేర్ చేసుకోవాలని బ్రదర్ ప్రవీణ్ గారు చూపించినటువంటి మాదిరిని ఈ దినము మీతో పంచుకునేదానికి, వింటున్న వారికితో పంచుకునేదానికి, అలాగే నాకు నేను రిమైండ్ చేసుకుంటూ, నేను
ఈ ఈ దినము నేను ఆ ముగిస్తా ఉంటున్నానండి. చివరిగా ప్రవీణ్ బ్రదర్ పాడినటువంటి ఒక పాటను నేను చాలా చాలా సార్లు, వారానికి కనీసము 5-6 సార్లు, వీలైతే 10 సార్లు వినేటటువంటి పాటను ఇక్కడ నేను మరి ఒకసారి వినిపించాలని నేను ఆశపడుతూ ఇక్కడ ముగిస్తా ఉంటున్నానండి. కానీ ప్రయత్నం చేస్తాను ప్రభువును ఆరాధించుకోవడానికి. అందరం లేచి నిలబడినట్లయితే చివరిగా ఈ పాట పాడి మనం ముగిద్దాం. సృష్టంతా నువ్వు పలికిన కవిత, కీర్తించే నీ మధుర నామం అనే పాట కొద్ది రోజుల క్రితము ప్రభు మరి ఒక హిందీ పాటను ఇన్స్పిరేషన్ గా తీసుకుని దీన్ని రాయటానికి ప్రభు సహాయం చేశారు. మనందరం కలిసి పాట. వందన